సినిమా అండి మన ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ గారు ఎలా అయ్యారో, ఆయన నిజ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయ్యాడో అనేది స్పష్టంగా చూపించాడండి. ఆయన కష్టాలు పడినప్పుడు ఎలా ఉంది, తర్వాత సినీ ఇండస్ట్రీలో ఎలా ఎదిగారు, తర్వాత ఏఎన్ఆర్ గారు నాగేశ్వరరావు గారి మధ్య ఎన్టీఆర్ గారి మధ్య జరిగిన సంఘటనల పోటీ ఎంత ఫ్రెండ్లీగా ఉండిందో ప్రతి ఒక్కరు ఇప్పుడున్న వ్యక్తులు చూడాలన్నమాట. ఎందుకంటే నాగబాబు గారికి ఒక బుద్ధి వస్తుంది ఇట్లాంటి సినిమా చూస్తే. ఆయన వాడిన మాటలు కానీ ఆయన చేసిన చేష్టలు కానీ ఒక తెలుగోడుగా పుట్టినందుకు ఎలా గర్వించాలి తెలుగోడు అనేది నాగబాబు గారికి గుర్తు రావాలంటే ఈ సినిమా వెళ్ళి చూడండి. వేచి ఉండమనండి, అంత కుళ్ళు కుటంతం ఎందుకు నాగబాబుకి? వేచి చూడండి. కథానాయకుడు వచ్చింది, మహానాయకుడు వస్తే తర్వాత కామెంట్లు చేయమని చెప్పండి. ఆయనకు ఒక ధైర్యం లేక ఒక ఇండైరెక్ట్గా ఒకరి మీద బురద చల్లడానికే పుట్టిన వ్యక్తి నాగబాబు అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. ఒకటి సినిమాలు లేక పనిచేస్తున్నట్టున్నాడు, కరెక్ట్ చెప్పారు బ్రదర్. ఇంకోటి సినిమాల్లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి ఎలా వచ్చాడు, రాజకీయాలకి ఎలా వచ్చాడు అనేది చూపించాడనమాట. పేదోడి గొంతు ఎన్టీ రామారావు అనేది ఎలా ఉందో చూపించాడనమాట. ఇంకోటి కథానాయకుడిగా హీరోగా ఎలా సక్సెస్ అయ్యారో ఎన్టీఆర్ చూపించేశారు. మొత్తం ఎన్టీఆర్ గారు పరకాయ ప్రవేశం చేశారు. ఇంకోటండి కృష్ణుడిగా రాముడిగా ఒకటి ఎన్టీ రామారావు గారే చేయగలరు, దాని తర్వాత బాలకృష్ణ గారు చేయగలరని ఈ ఒక సీన్తో నిరూపించేశారనమాట. అదండి సినిమా అయితే సూపర్గా ఉంది. అవునండి, థియేటర్లో కొబ్బరికాయలు పగిలేలా చేశారు. పూలు పడతాయి ఒక హీరో మీద, అట్లా చూపించారనమాట. ఒకటండి మా బ్లడ్ వేర్ అన్నాడు కదా బాలకృష్ణ, మెగాస్టార్ ఎవరైనా కానీ నాగబాబు గారికి వార్నింగ్, వాళ్ళు వచ్చి తీయమని చెప్పండి. కృష్ణుడిగా అప్పుడు మాట్లాడు. ఒక విషయం కృష్ణుడుగా మెగాస్టార్ ఫ్యామిలీలో ఎవరైనా చేయమను చూస్తారేమో చూద్దాం. బ్లడ్ వేర్ అన్నది చాలా పాలిటిక్స్ రంగంలో అన్నిట్లో ఉంటుంది. ఆయనకి ఇంటి జ్ఞానం లేకుండా మాట్లాడు నాగబాబు. మనిషి పుట్టినలేదు ఆయన నన్ను అడిగితే. ఇంకోటి తెలుగోడు జాతి గర్వించే విధముగా ఎన్టీ రామారావు గారు ఉన్నారు. అది చూపించే విషయంలో కథానాయకుడు వచ్చింది. మా నాయకుడు వస్తుంది, చూసి చెప్పమని చెప్పండి ఆయన మనిషి అయితే. అంతేగాని ఏ తొందరపడి మాట్లాడగానే, ఎందుకంటే ఆవేశాలు కోపాలు అందరికీ ఉంటాయి. అందులో నందమూరి బాలకృష్ణ ఎప్పుడైనా ఓకే ఫైన్, అది అందరికీ ఉంటాయి. మనిషిగా కోపాలు ఉంటాయి, అవన్నీ జరుగుతాయి అనమాట. అంతేగాని ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు చూపిస్తే ఎవరు నమ్మరు. బుద్ధి చెప్తారు ప్రజలు, ఎన్నికల తర్వాత బుద్ధి చెప్తారు. కాసుకోండి. ఫ్యాన్స్ ఉన్నారే, వాళ్ళు ఎన్టీఆర్ బయోపిక్, వాళ్ళ తాతగారి ముత్తాతల బయోపిక్ తీసుకున్న ఈ మెగా ఫ్యాన్స్ రీచ్ అవ్వలేరు. సో ఇది పక్కా 100% ఎవరి మాట నమ్మకండి మీరు. ఇది పక్కా 100% ఫ్యామిలీ ఎంటర్టైనరు, పక్కా ఫ్యామిలీ కమర్షియల్ మూవీ. ఇది ఏం ఎలిమెంట్స్ కావాలో సంక్రాంతికి ఏమేమి ఎలిమెంట్స్ కావాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ బుల్బుల్ బాలయ్య ఫ్యాన్స్ వాళ్ళ తాతలు ముత్తాతల బయోపిక్ తీసుకొని మా మీద దురదడానికి ట్రై చేస్తారు. సో ఇది పక్కా 100% ఫ్యామిలీ మూవీ, కమర్షియల్ మూవీ. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఫ్యామిలీ మేము మూవీ చూసానండి, టికెట్ చూపిస్తాను. ఒక నిమిషం. ఎన్టీఆర్ మూవీ చూశాను. అదేందండి మూవీ, ఒక నిజం ఉండదు, పాడు ఉండదు. ఏం మూవీ అది అసలు? చూడండి, ఇది నా మూవీ టికెట్. మార్నింగ్ షో కంప్లీట్ అయింది. నేను బుల్బుల్ బాలయ్య మూవీ కూడా చూశానండి. అది వరస్ట్ చెత్త మూవీ అంటే అదే. దీన్ని ఎవరో నెగిటివ్ కమెంట్స్, నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. సో అది కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అందరికీ. సో తెలుగు ఇండస్ట్రీకి మంచిది. నేను మీ భద్రం. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Pasupuleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you.